వెల్కమ్ టు అరవింద కథలు. ఒక సుందరమైన అడవి. అది జంతువులతో పక్షులతో కలకలలాడుతూ ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక చెరువు కూడా ఉంటుంది. చెరువులో ఒక ముసలి నివసిస్తూ ఉండేది. దానితో పాటు బోలెడు చేపలు కూడా ఉండేవి. ప్రతిరోజు ఆ ముసలి అక్కడే నీటిలో ఉండే చేపలను తింటూ జీవనం కొనసాగించేది. ఆ అడవిలోని జంతువులన్నీ అడవంతా స్వేచ్ఛగా తిరిగేవి, కాని ఆ చెరువు వద్దకు మాత్రం వెళ్ళేవి కాదు. ఎందుకంటే ఆ ముసలి వాటిని ఎక్కడ తినేస్తుందేమో అని భయపడి కనీసం చెరువులో నీరు కూడా తాగేవి కాదు. ఈ అడవి ఎంతో సుందరంగా ఉంటుంది కదా, మనం ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా ఇక్కడ ఉంటాము. అంతా బాగుంది, కానీ ఆ చెరువు వద్దకు వెళ్ళి నీరు తాగాలంటే భయంగా ఉంది. ఆ క్రూరమైన ముసలి ఏం చేస్తుందో అని ఈ మధ్య అటు వెళ్ళడమే మానేశాను. అవును అవును అలా అని జంతువులన్నీ అనుకుంటాయి. అంత క్రూరమైన ముసలికి ఒక కోతి స్నేహితుడిగా ఉంటుంది. రోజు అడవిలో జరిగే సంగతులన్నీ ముసలికి వెళ్లి చెప్తూ ఉంటుంది. ప్రతిరోజు ముసలికి చెరువులో చేపలు తిని తిని వెగుడు పుట్టింది. ఏదైనా వేరే జంతువులను తినాలి అనే కోరిక మొదలైంది. చెరువులో ఎంత చూసినా చేపలు తప్ప వేరే జంతువులు ఏమీ కనిపించలేదు. కనీసం అటువైపు కూడా ఏ జంతువు రాలేదు. అబ్బా, ప్రతిరోజు ఈ చేపలు తిని తిని నాకు విసుకొస్తుంది. ఏదైనా కొత్తగా వింతగా వేరే జంతువులను తింటే ఎంత బాగుంటుందో. ఇక్కడికి ఒక్క జంతువు కూడా రావడం లేదు. ఎలాగైనా ఈ రోజు వేరే జంతువులను రుచి చూడాల్సిందే అని ఆ ముసలి అనుకుంటుంది. అప్పుడు ఆ ముసలి ఒక ఉపాయం ఆలోచించింది. తన స్నేహితుడైన కోతిని పిలిచి తనకు వేరే ఆహారం ఏదైనా దొరికేట్టు చూడమని చెప్తుంది. అప్పుడు ముసలి కోతితో ఇలా అంటుంది, మిత్రమా, చెరువులో చేపలు ప్రతిరోజు తిని తిని నాకు విసుగు పుట్టింది. నీవు నాకు వేరే ఏదైనా జంతువుని ఆహారంగా తీసుకురావచ్చు కదా అని అడుగుతుంది. అది విని కోతి, అయ్యో, ఎలా తేగలను? నువ్వు ఒట్టిపైన చచ్చిపోయినట్టు పడి ఉండు. నేను నువ్వు చనిపోయావని అడవిలో జంతువులన్నిటికీ చెప్తాను. అది నమ్మి జంతువులన్నీ ఇక్కడికి నీటిని తాగడానికి వస్తాయి. అప్పుడు నువ్వు నీకు నచ్చిన జంతువుని చూసి పట్టుకొని తినేయచ్చు అని చెప్తుంది. అది విని మొసలి, ఓహో, స్నేహితుడు అంటే నువ్వు నా కోరికను తీరుస్తున్నావు. నీలాంటి ఒక్క స్నేహితుడుంటే అదే 10,000 అని అంటుంది. కోతి అప్పుడు అడవిలోకి వెళ్లి మిగిలిన జంతువులకి ఇలా చెప్తుంది, ఓ మిత్రులారా, చెరువులోని ముసలి చచ్చిపోయింది. మీరింకా భయం లేకుండా వచ్చి చెరువులో నీటిని తాగేయచ్చు. ఇక ఈ చెరువు మనదే. మీరందరూ నచ్చినట్టు ఉండొచ్చు అని చెప్తుంది. అది విని మిగతా జంతువులన్నీ నమ్ముతాయి, కాని అక్కడే ఉన్న తెలివైన నక్క మాత్రం ఆ మాటలు నమ్మదు. నక్కకు కోతి మీద సందేహం వస్తుంది. అప్పుడు నక్క ఇలా అడుగుతుంది, అదేంటి, నీ స్నేహితుడు చనిపోతే నువ్వు కొంచెం కూడా బాధపడడం లేదు, అందులో మిగతా జంతువులకి సలహా ఇస్తున్నావు. నాకేదో తేడాగా ఉంది అని అంటుంది. అది విని కోతి తడబడుతూ, అలా ఏం కాదు. నేను దానికి భయపడి స్నేహితుడిగా ఉండేవాణ్ణి. నాకు మిగతా జంతువులతో ఉండడమే ఇష్టం. సరే, మీ ఇష్టం. కావాలంటే నాతో రండి, నేను చూపిస్తాను అని అంటుంది. అది విని మిగతా జంతువులు కోతితో పాటు చెరువు వద్దకు వెళ్తాయి. అక్కడ పడి ఉన్న ముసలిని చూసి అది చనిపోయిందని అనుకుంటాయి. కాని తెలివైన నక్క మాత్రం అది నమ్మదు. అప్పుడు నక్క తెలివిగా మిగతా జంతువులతో ఇలా అంటుంది, మిత్రులారా, మీరది నమ్ముతున్నారా ముసలి చనిపోయిందని? నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే ఒకసారి ఒక గుడ్లగూబ నాకు చెప్పింది, ముసలి చచ్చిపోయినా కూడా దాని తోక ఊపుతూనే ఉంటుందంట. మరి ఈ ముసలి తోక అలాగే ఉంది అని అంటుంది. తెలివి తక్కువ మొసలి నక్క మాటలు విని వెంటనే తోక కదిలించింది. అది చూసిన మిగిలిన జంతువులకి మొసలి మరియు కోతి పన్నాగం తెలిసిపోయింది. వెంటనే ఆ జంతువులన్నీ అక్కడి నుండి పరుగులు తీసి వాటి ప్రాణాలు రక్షించుకున్నాయి. ఇక మిగిలిన జంతువులు ఎప్పటికీ వాటి మధ్యలోకి కోతిని రానివ్వలేదు. అన్ని జంతువులను మోసం చేసినందుకు కోతికి తగిన శాస్తి జరిగింది. మోసాన్ని మోసంతోనే జయించాలి అని తెలివైన నక్క ఈ కథ ద్వారా నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.